మిత్రమా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ పోరు బహిరంగంగా బయటపడింది. అధికార పార్టీలోనే డీసీసీ వర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్గంగా నేతలు విడిపోయి వ్యవహరిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా జనగామలో మాత్రం ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు వేరువేరుగా నిరసనలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. గాంధీ విగ్రహం వద్ద 2 దఫాలుగా జరిగిన ఈ నిరసనలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టాయి. ఒకే పార్టీ నుంచి 2 సార్లు ఆందోళనలు నిర్వహించడంపై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఏ వర్గానికి మద్దతు ఇవ్వాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని వర్గ విభేదాలకు ముగింపు పలకాలని కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.